హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. మీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? మన గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి. మీరు ఫాలో అయ్యే మీ హ్యాబిట్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియోలో 7 హ్యాబిట్స్ అంటే మీ గురించి మీకు తెలియచేసే విషయాల గురించి చెప్తాం. నేను చెప్పబోయే ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో లెట్స్ బిగిన్. నెంబర్ 1, పంక్చువల్ పీపుల్. మీరు పంక్చువల్ పర్సనా? మీరు పంక్చువల్ పర్సన్ అయితే మీరు ఎటువంటి లేట్ చేయకుండా వర్క్ని కంప్లీట్ చేస్తారు. టైం చాలా ఫాస్ట్గా గడిచిపోతుంది. కొన్నిసార్లు అనుకున్నవి అనుకున్నట్టుగా చేయలేకపోతే ఆ వర్క్ కోసం మళ్ళీ టైంని సెట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక వర్క్ని పోస్ట్పోన్ చేస్తే మరొక వర్క్ కూడా పోస్ట్పోన్ చేయాల్సి ఉంటుంది అని వర్క్ని టైంకి చేయడానికి ఇష్టాన్ని చూపిస్తారు. ఇందులో 2 టైప్స్ ఉన్నాయి, టైప్ 1 అండ్ టైప్ 2. టైప్ 1 పర్సనాలిటీ వాళ్ళు ఎక్కువగా టైంకి వర్క్ చేయడానికి చూస్తారు. టైప్ 2 పర్సనాలిటీ వాళ్ళు మాత్రం చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ తర్వాత చేద్దామని బద్దకిస్తూ టైంని హ్యాండిల్ చేయలేక ఇబ్బంది పడతారు. ఇక్కడ టైప్ 2 గురించి చెప్పుకుంటే క్రియేటివ్గా ఉన్నప్పటికీ బద్ధకం వల్ల ఛాన్సెస్ని కోల్పోవడం జరుగుతుంది. మరి మీరు ఎలాంటి పర్సనాలిటీ? కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. నెంబర్ 2, ఏ వల్నరబుల్ గైట్. మీరెలా నడుస్తారు? నడిచే విధానాన్ని బట్టి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హ్యాపీగా ఉంటే మీరు నడిచే విధానం ఫాస్ట్గా ఉండటంతో పాటుగా కాన్ఫిడెన్స్ కనిపించేలా నడుస్తారు. అలా కాకుండా మీరు బాధతో ఉన్నారనుకోండి, స్లోగా జీవం లేనట్లు నడుస్తారు. కంగారులో కూడా నడిచే విధానం ఫాస్ట్గా ఉంటుంది. అలాగే కూర్చున్నప్పుడు లెగ్స్ ఊపుతుంటే ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉన్నట్లు అర్థం. అన్నిసార్లు నడిచే విధానం బట్టి గెస్ చేయలేము. కొంతమంది మాత్రం ఎవరికి అర్థం కాకుండానే ఉండిపోతారు. మనకుండే ఎమోషన్స్ అంటే బాధ, భయం, కోపం, ఆనందం, ఇలా ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంటుంది. మనం నడిచే విధానం, మాట్లాడే విధానం ద్వారా ఎన్నో నేర్చుకోగలుగుతాం. మిమ్మల్ని మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతి ఒక్కరూ జర్నీ చేస్తూనే ఉంటారు. మీరు ఫ్రీగా లేము అన్నప్పటికీ జర్నీ చేస్తున్న టైంలో అయినా మీకు వినాలి అనిపించినప్పుడు ఆడియో బుక్స్ ద్వారా ఎన్నో అద్భుతమైన బెస్ట్ బుక్స్ గురించి కుకు ఎఫ్ఎం వాళ్ళు తెలుగులో కూడా అందిస్తున్నారు. కుకు ఎఫ్ఎం యాప్ ద్వారా ఎన్నో ఆడియో బుక్స్ని వినొచ్చు. నేను రీసెంట్గా విన్న బుక్ ద పవర్ ఆఫ్ లెస్. చిన్న చిన్న పనులు చేయడం వల్ల ఎంతో సాధించవచ్చు, ఎన్నో కొత్త విషయాలు అలవాటు చేసుకోవచ్చు అని ఈజీగా చెప్పగలిగిందే ఈ బుక్. మీరు కూడా ఈ ఆడియో బుక్ని వినాలనుకుంటున్నారా? మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మొదటి 250 మెంబర్స్కి 399 రూపీస్కి ఉన్న సబ్స్క్రిప్షన్ కేవలం 199 రూపీస్కి మాత్రమే లభిస్తుంది. మా కూపన్ కోడ్ T50. కుకు ఎఫ్ఎం యాప్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో అవైలబుల్గా ఉంది. ప్రతిరోజు ఎన్నో ఆడియో బుక్స్ని అందుబాటులోకి తీసుకువస్తూనే ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. బ్యాక్ టు ద వీడియో. నెంబర్ 3, రివీలింగ్ లాంగ్వేజ్. ప్రతి ఒక్కరూ మాట్లాడే విధానం డిఫరెంట్గా ఉంటుంది. మాట్లాడే విధానాన్ని బట్టి ఎలా మాట్లాడుతున్నారో గెస్ చేయొచ్చు. మీరు మాట్లాడే మాటల్ని బట్టి మీరేంటో ఎదుటి వారికి అర్థమవుతుంది. కొంతమంది మూవీలో చూసి ట్రై చేద్దాం అన్నట్లు ట్రై చేస్తారు. కనీసం వాళ్ళకి ఆ మాటలు సూట్ అవుతాయో లేదో కూడా ఆలోచించరు. ఇలా మీకు సూట్ అవ్వని మాటలు మాట్లాడడం వల్ల మీ మీద ఇంప్రెషన్ పోతుంది. మీరు మాట్లాడే మాటలకి ఎదుటివారు పాజిటివ్గా రియాక్ట్ అయ్యేలా, పాజిటివ్గా అర్థం చేసుకునేలా ఉండాలి. అంతేగాని ఎక్కువ నెగిటివ్గా ఉండేలా ఉండకూడదు. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, మీరు ఇష్టపడే వారితో మాట్లాడుతున్నప్పుడు ఎదుటివారికి సింక్ అయ్యేలా మాట్లాడాలి. సింక్ లేకపోతే ఇలా మాట్లాడుతున్నారేంటి అని అనుకుంటారు. ఏదో చేసేద్దామని ఉన్నది పోగొట్టుకోకండి. అంటే మా ఉద్దేశం, మీకు సెట్ కాని మాటలని వాడకండి. మీరు మాట్లాడే విధానం న్యాచురల్గా ఉండాలి. పట్టి మాట్లాడుతున్నట్టు అనిపించకూడదు. నెంబర్ 4, కాన్ఫిడెంట్ పాస్చర్. మీరు ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు ఇంట్రెస్ట్ లేకుండా మాట్లాడుతున్నట్లు ఉండకూడదు. ఎదుటివారు హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మీకు ఎదుటివారితో మాట్లాడటం ఇష్టం లేకపోతే పని ఉందనో లేదా ఏదో ఒక రీజన్ చెప్పి వెళ్ళిపోవాలి అంతే. మీరు కాన్ఫిడెంట్గా నించోవాలి. ఏదో నీరసం వచ్చినట్లు డల్గా బాడీ లాంగ్వేజ్ ఉంటే మాత్రం మీరు ఇంట్రెస్టింగ్గా లేరు అని అర్థం. స్ట్రైట్ అండ్ స్ట్రాంగ్ పాస్చర్తో మాట్లాడుతుంటే మీరు కాన్ఫిడెంట్తో మాట్లాడుతున్నారని అర్థం.
మీరు ఎదుటి వారికి రెస్పెక్ట్ ఇస్తే మీకు ఎదుటివారు రెస్పెక్ట్ ఇస్తారు. అలా అని కూర్చున్న చోటే ఒక పొజిషన్లో కూర్చోమని చెప్పడం లేదు. అలా కూర్చోవడం అసాధ్యం కూడా. మీరు మాట్లాడే విధానాన్ని బట్టి ఎదుటివారు అంచనాకి వస్తారని చెప్పుకున్నాం. అలాగే మీరు మాట్లాడేటప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంట్. మీ బాడీ లాంగ్వేజ్ని బట్టి ఇంట్రెస్టింగ్గా మాట్లాడుతున్నారా లేదా అనేది చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు. అప్పటిదాకా కాన్ఫిడెంట్ బాడీ లాంగ్వేజ్తో మాట్లాడిన మీరు సడన్గా బాడీ లాంగ్వేజ్లో డల్నెస్ యాడ్ అయిందంటే మీరు ఇంట్రెస్టెడ్గా లేరు అని మీ ఫ్రెండ్కి అర్థమవుతుంది. నంబర్ 5, రఫ్ మార్నింగ్స్. మీరు ప్రతిరోజు ఎర్లీగా నిద్రలేస్తారా లేక లేట్గా నిద్రలేస్తారా? మార్నింగ్ లేవగానే ప్రశాంతంగా అనిపించేలా ఉండాలి. మీరు అలారం కంటే ముందుగా లేస్తారా లేదా అలారం మోగిన తర్వాత లేస్తారా? అంటే అలారంని స్నూజ్ చేస్తూ లేస్తారా అని అడుగుతున్నా. మీరు బద్ధకంతో నిద్ర లేస్తున్నారా లేదా వర్క్ టెన్షన్తోనా? కొంతమంది మార్నింగ్ తొందరగా లేచి వర్క్ చేస్తారు. ఇంకొంతమంది నైట్ లేట్గా వర్క్ చేసి పడుకుంటారు. చాలామంది సన్ రైజ్ అవ్వగానే ఎక్కువ ఇంట్రెస్ట్తో వర్క్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండవు. మార్నింగ్ తొందరగా లేచి రోజంతా మూడీగా ఉండే అవసరము ఉండదు. నంబర్ 6, రెస్ట్లెస్ టిక్స్. మీరు భయంలో ఉన్నప్పుడు కానీ టెన్షన్లో ఉన్నప్పుడు కానీ మీకు తెలియకుండానే గోళ్ళు కొరుక్కుంటున్నారా? కొన్నిసార్లు ఉండే టెన్షన్కి తెలియకుండానే గోళ్ళు కొరుక్కుంటాం. నాకు ఇలాంటి అలవాటు లేదు, కానీ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన రోజు మాత్రం ఉండేది. మరి మీకు? కొందరికి ఫ్రస్ట్రేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు, భయంతో ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేస్తారు. ఈ అలవాటు బయట మనని చూసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ లోపల మాత్రం ఇబ్బంది పెడుతుంది. ఈ అలవాటు మీకు ఉంటే మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఇలా టెన్షన్ పడుతున్నారు అని ఐడెంటిఫై చేసి నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూడండి. లాస్ట్ వన్, నంబర్ 7, అన్యూజువల్ కోరిలేషన్స్. మీకు బాత్రూంలో పాటలు పాడే అలవాటు ఉందా? చాలామంది తెలియకుండానే పాటలు పాడడాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. ఇలా పాటలు పాడడానికి గుడ్ సింగర్ అవ్వాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఉంటే చాలు. ఎందుకంటే హ్యాపీగా ఉన్నప్పుడే ఇలా పాడాలనిపిస్తుంది. ఇంకొంతమంది డిషెస్ వాష్ చేస్తున్నప్పుడు, ఇంకొంతమంది ఇంట్లో మిగిలిన పనులు చేస్తున్నప్పుడు కూడా పాడతారు. చేసే పనికి సంబంధం లేకుండా ఏవేవో ఆలోచిస్తుంటారు, పాటలు పాడుతూ ఉంటారు. ఆహా, మీలో ఎంతమంది బాత్రూమ్ సింగర్స్ ఉన్నారు ఇక్కడ? ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.